హలో మిత్రమా, మొన్న లవ్ స్టోరీ చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ ఈరోజు చెప్పుకుందాం. ఇంకా కథలోకి వెళ్తే ప్రియా కళ్ళు మళ్ళీ వర్షించడం మొదలుపెట్టాయి గగన గోదారిలా. ఎందుకంటే ఎంత వెతికినా నాని ప్రొఫైల్ కనిపించలేదు. వెతికి వెతికి విసుగొచ్చింది. అయినా లాభం లేదు. ఏమై ఉంటుంది? ఎందుకు ఇలా చేశాడు? నన్ను బ్లాక్ చేశాడా, లేక తన ప్రొఫైల్ డీయాక్టివేట్ చేశాడా అనుకుంటూ సరే చూద్దాం అనుకొని అప్పటికప్పుడు కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులోంచి వెతికింది నాని ప్రొఫైల్ కోసం. అయినా కనిపించలేదు. ఇక లాభం లేదనుకొని ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ప్రియా మనసులో ఏదో కీడు శంకిస్తుంది. అలాగే ఏడుస్తూ కుప్పకూలిపోయింది. ఇక అప్పటి నుంచి రోజు ఫేస్బుక్లో వెతుకుతూనే ఉంది. రోజు కాల్ చేస్తూనే ఉంది. బట్ ఒకరోజు ఫోన్ రింగ్ అవుతుంది. ప్రియా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తుంది అవతలి వాళ్ళు లిఫ్ట్ చేసే వరకు. తీరా లిఫ్ట్ చేసిన తర్వాత సారీ, ఈ నెంబర్ నేను కొత్తగా తీసుకున్న రాంగ్ నెంబర్ అని పెట్టేశాడు అవతలి వ్యక్తి. ఇంచుమించు పిచ్చిదానిలా తయారైంది ప్రియా పరిస్థితి. రోజు దిగులుగా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఫేస్బుక్లో వెతుకుతూ ఇలా ఇంచుమించు 6 నుండి 7 నెలల వరకు మామూలు మనిషి కాలేకపోయింది ప్రియా. కానీ మనసుకైన గాయం అప్పటికప్పుడు రేగుతూనే ఉంది. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం ప్రియా వాళ్ళ ఇంటికి తన క్లోజ్ ఫ్రెండ్ నందిని వచ్చింది. ప్రియా, ఏంటే పిచ్చిమొహం, నెల రోజుల నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే మీ ఇంటికి కూడా వచ్చాను తెలుసా. నందిని, సారీనే, మేము అనుకోకుండా ఊరు వెళ్ళాం. ఆ పల్లెటూరులో అస్సలు సిగ్నల్ ఉండి చావదు. ప్రియా, ఓకే, ఇంతకీ ఏంటి విషయం? చేతిలో ఆ కవర్ ఏంటి? నందిని, అదే విషయం, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇది ఇవ్వడానికి వచ్చాను అని ప్రియా చేతిలో శుభలేఖ పెట్టింది. ప్రియా, హే కంగ్రాచ్యులేషన్స్. అయినా ఏంటి ఇంత సడన్గా? నందిని, ఏంటో అలా జరిగిపోయింది. సర్లే గాని మన ఫ్రెండ్స్ అందరూ వస్తారు. నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి, లేకపోతే చంపుతా. హైదరాబాద్ నుండి మా ఊరికి బస్సు బుక్ చేశాం. సో మిస్ అవ్వకే ప్లీజ్. ప్రియా, నీ మొహం, నీ పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటానే, తప్పకుండా వస్తా. ఇంతకీ ఏ ఊరు? నందిని, తోటవల్లూరు, విజయవాడకి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సరే ఇంక నేను వెళ్తాను, బాయ్. ప్రియా, సరే బాయ్. నందిని వెళ్ళిపోయింది. కానీ ప్రియా మనసుకైన గాయాన్ని రేపిపోయింది. విజయవాడ ఆ పేరు గుర్తొస్తే చాలు నాని గుర్తొస్తాడు. ప్రియాకి సరిగ్గా గుర్తు లేదు కానీ నానిది కూడా విజయవాడ పక్కన ఏదో పల్లెటూరు అని చెప్పాడు. ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు ఆలోచించిందో ఆ ఊరి పేరు కోసం. కానీ ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. ఇప్పుడు ఒక పక్క ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే విజయవాడ వెళ్ళాక ఏమో ఎక్కడైనా కలుస్తాడేమో అని ఆశ. చూస్తూనే పెళ్లి రోజు రానే వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ బస్సులో బయలుదేరారు. అందరూ ఫుల్ జోష్లో ఉంటే ప్రియా మాత్రం బస్సులో ఓ మూల కూర్చొని తన ఆలోచనలో తనకు మునిగిపోయింది. విజయవాడ దగ్గరికి వస్తుంది అని తెలియగానే ప్రియా రోడ్డు పక్కన నడుస్తున్న ప్రతి ఒక్కరిని వదలకుండా చూస్తుంది ఆత్రంగా. నాని కనబడలేదు కానీ పెళ్లి వాళ్ళ ఇల్లు మాత్రం వచ్చేసింది. అందరూ ఫ్రెష్ అయ్యాక మళ్ళీ ఎవరి జోస్ వాళ్ళు మునిగిపోయారు. ప్రియా మాత్రం విచారంగా కనబడి ప్రతి కుర్రవాడిని పరీక్షగా చూస్తూనే ఉంది. చూస్తూనే పెళ్లి కూడా అయిపోయింది. కానీ ప్రియకి నాని మాత్రం కనబడలేదు. ఆ రాత్రికే అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. అందరూ బస్సులో బయలుదేరారు. బస్ స్టార్ట్ అయింది. చిన్నగా వర్షం కురుస్తుంది. బస్సులో ఓ మూలగా బయటకి చూస్తూ కూర్చుంది ప్రియ. చీకట్లో బస్ బయలుదేరింది. నున్నటి రోడ్డు మీద చీకట్లో స్పీడ్గా వెళ్తుంది బస్సు. బస్ లైట్ వెలుతుల్లో నల్లటి రోడ్డు మీద తెల్లని పూల లాంటి చినుకులు టప్ టప్ మని పేలుతున్నాయి. మెల్లగా ఒక్కొక్కరు నిద్రలోకి జారుకుంటున్నారు. ప్రియా మాత్రం ఎదతెరగని ఆలోచనలో అలా మూసుకొని ఆలోచిస్తూనే ఉంది. ఉన్నట్లుండి అందరూ ప్రశాంతతని భగ్నం చేస్తూ పెద్ద శబ్దం, ఏదో భయంకరంగా పేలినట్టు. అందరూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశారు. బస్ మెల్లగా ఆగింది ఒక పక్కకి. ఒరిగిన బస్సులో లైట్ వెలిగాయి. అందరూ ఆతృతగా, టెన్షన్, ఏం జరిగింది అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ కంటిన్యూషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.